మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న డీఎస్పీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకుందామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అన్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగ నిర్వహణ జరుపుకుందాం. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన పిఎస్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో పండుగను సాఫల్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు మత పెద్దలతో జిల్లా ఎస్పీలు పలు సూచనలు చేశారు. ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ పండుగ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి విఘాతం లేకుండా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ మాట్లాడారు. వనపర్తి పట్టణ మున్సిపల్ అధికారులు నల్ల చెరువుపై వాహనాల రాకపోకలు జరగకుండా రెండు వైపులా రోడ్డుకు అడ్డంగా గేట్ల నిర్మాణం చేయడానికి టెండర్లను పిలిచి అట్టి పనిని వారు ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ గేట్లు లేకుంటేనే ట్యాంక్ బండ్ ఎంతో శోభయమానంగా ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఒక ఇప్పుడు అట్లీస్ట్ మనం 1-2 అవర్స్ బ్లాక్ చేసుకోండి. మీరు వాకింగ్ చేయాలనుకుంటున్నారు. తాళపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాళపల్లి మనోజ్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐతరాజ్పల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన న్యాతారి పద్మకు గ్యాస్ కనెక్షన్తో పాటు సిలిండర్ అందజేశారు. వర్షం పడితే వంట చేసుకునేందుకు వీలు లేని నిరుపేద పద్మకు గ్యాస్ సిలిండర్ అందజేయాలని కోరగా వెంటనే స్పందించి గ్యాస్ సిలిండర్ అందజేసినందుకు తాళపల్లి మనోజ్ గౌడ్కు ఐతరాజ్పల్లి గ్రామ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని సాయి కిషోర్ గౌడ్ తెలిపారు. మనోజ్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఐదరాయిపల్లి గ్రామానికి చెందిన నాదరి పద్మకు నిరుపేద కుటుంబస్తురాలు. వీరికి వర్షం కొడితే కనీసం వంట చేసుకునే పరిస్థితి కూడా లేని ఒక నిరుపేద కుటుంబం. వీరికి నేను అడగగానే వీరికి గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పేసి నేను అడగగానే స్పందించి తన జన్మదిన సందర్భంగా మా గ్రామ నిరుపేద కుటుంబస్తురాలు పద్మ గారికి గ్యాస్ సిలిండర్ మరియు కనెక్షన్ ఇప్పిస్తున్నందుకు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మా గ్రామ పక్షాన తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరియు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు మా ఊర్లో నిర్వహించాలి. రాబోయే రోజుల్లో మా ఏ నిరుపేద కుటుంబస్తునికైనా మేము అడగగానే వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. ఉదయం నుండే యూరియా కోసం బారులు తీరిన రైతులు, పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెల్లవారుజాము నుండే యూరియా కోసం భారీ క్యూ లైన్లో వేచి ఉన్న రైతులు, పోలీసులతో రైతులకు యూరియా టోకెన్లు అందజేస్తున్న అధికారులు.
17వ వార్డులో కార్పొరేటర్ పద్మలత రెడ్డి మట్టి వినాయకుల పంపిణీ. కార్పొరేటర్ పద్మలత రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని, గత 6 సంవత్సరాల నుండి మట్టి వినాయకులను 17వ వార్డు ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఇకపై కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని తెలియజేశారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కెమికల్స్ ఉంటాయి, దాంట్లో హానికరంగా ఉంటుంది. అందుకే మేడం గారు మంచిగా మట్టి విగ్రహాలు అందించారు. థ్యాంక్ యూ. పద్మలత గారు మాకు మట్టి విగ్రహాలు ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. మేడం గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక మెసేజ్ పెట్టారు. దాన్ని చూసి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఈ మట్టి విగ్రహాలు అనేటివి పర్యావరణానికి చాలా మంచివి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అయితే కెమికల్స్తో తయారు చేస్తారు, అవి మట్టిలో కరగవు. కాబట్టి మనకి ఈ చెరువులలో కెనాల్స్లో పూడిక పేరుకుపోయి దాంట్లో పెరిగే జీవులకు కూడా హానికరంగా తయారవుతున్నాయి. వాటిలో పెరిగే చేపలు వీటిలో మనం తింటే దాని ద్వారా కూడా మన కెమికల్స్ వచ్చి మన ఆరోగ్యానికి హానికరంగా తయారవుతుంది. కాబట్టి మేడం గారు ఈ మట్టి విగ్రహాలు అందజేసి పర్యావరణానికి అలాగే మాకు కూడా చాలా మేలు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం ఇలాగే మేడం గారు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 17వ వార్డులో మట్టి గణపతులను గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా వార్డులో చాలామంది ప్రజలకు మేము వినాయకుడిని ఇస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం. మట్టి వినాయకుడిని వాడడం ఎంత ముఖ్యమంటే, అది మట్టి వినాయకుడి వల్ల మన ఎకాలజీ దెబ్బతినకుండా ప్రతి ప్రాణి కూడా మంచిగా జీవించేలాగా అన్నిటికీ కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్తో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, రకరకాల రంగులతో తయారు చేసే వినాయకుడిని నీటితో నిమజ్జనం చేయనప్పుడు ఆ టైంలో ఆ లోపల ఉన్న అనేక జీవులు చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ మట్టి వినాయకుడి వెనుక ఒక కారణం కూడా ఉంది. చెరువులన్నింటినీ వర్షాకాలంలో పూడిక తీయడం వల్ల ఆ చెరువులు నిండి మనకు నీటి సౌకర్యం అనేది ఎండాకాలం వరకు ఉంటుంది. అందువల్ల ఆ తీసిన మట్టిని నిరుపయోగం చేయకుండా వినాయకుడిని తయారు చేయడం అనేది ఒక సంస్కృతిగా వస్తూ ఉంది. కానీ నేటి తరంలో అనేక మంది రకరకాల మోడల్స్లో, కలర్స్తో తయారు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది. కాబట్టి అది మానుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించాల్సిందని కోరుకుంటూ జై గణేష్. ఫెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రెడీ అమ్మాయిలు జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చెప్పడం జరిగింది.
ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేర్. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తర్ఫీదు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటాను. న్యాయవాదిపై దాడి సంఘటన న్యాయవాద సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. సోమవారం ఓ కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ కమిషన్గా నియమితులైన కుకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ సంఘటనను ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం వృత్తిని జటిలం చేస్తున్నాయని నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్వర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించిన ఆయన న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కొట్టి గాయపరచడం జరిగింది. ఆయన గాయాలపై హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ మేమంతా ఈరోజు స్టేట్ అంతా బైకాట్ చేసి నిరసన తెలుపుతున్నాము. అట్లాగే గవర్నమెంట్లో ఎన్నో సంఘటనలు జరిగి ఎన్నిసార్లు చేసినా కానీ మీనవేషాలు లెక్క పెట్టుకుంటా అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకురాలేక అడ్వకేట్లను వృత్తిపరంగా ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నారని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చోద్యం చూస్తుంది. సో దాన్ని ఖండిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అని చెప్పేసి నొక్కి వక్కానిస్తూ మేము విధులను బహిష్కరిస్తున్నాం. We want justice. We want justice. We want justice. We need Advocate Protection Act. We need Advocate Protection Act. We demand Advocate Protection Act. అడ్వకేట్లపై దౌర్జన్యాలు రోజు రోజుకి అది కామన్గా అయిపోతుంది. ఈ విషయంలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తెచ్చేలా చేయకపోతే మనకి ఇలా రోజు నిరంతరం బైకాట్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఈ బైకాట్లు అనేటివి ఒక ఫైనల్ స్టేజ్కి రావాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంతవరకు అది రాలేదు. మనం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సెక్రటరీని నిర్ణయించి మనం తెలంగాణ ఎలా అయితే సాధించామో అలాగే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిన కనీస రక్షణ చట్టం మనకు అవసరమైంది. ప్రజల్లో ఈ యొక్క చింతన భావంగా తయారవుతున్న న్యాయం కోసం పోరాడి మనం న్యాయం కోసం జలమెత్తాల్సిన పని మనకి ఈరోజు కల్పించిన ఈ యొక్క సందర్భంలో మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే వచ్చేలాగా మనం చర్య తీసుకోవాల్సింది, ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సింది. అంతకంటే మించి వేరే మన ప్రొటెక్షన్ అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది ఒక రక్షణ చట్టం, చట్టపరమైన హక్కు. దాన్ని ఈరోజు న్యాయవాదులుగా న్యాయం కోసం పోరాడుతుంటే మన పైన దౌర్జన్యాలు చేసి
ప్రదక్షిణాలు వచ్చే వరకు మనం కంపల్సరీగా దాన్ని ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే రక్షణ చట్టం వెంటనే రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను క్రెడే ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న డీఎస్పీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్, క్రెడే అధ్యక్షులు శ్రీకంఠం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎన్ నాయకులు సబ్బిరెడ్డి, వెంకటరెడ్డి, పోచ రవీందర్ రెడ్డి, సతీష్, జీజీ శ్రీను, నాగన్న, బ్రహ్మం, కమిషనర్ యాదగిరి, తిరుపతయ్య, సాగర్ పాల్గొన్నారు. మట్టి వినాయకుడిని పూజించడంతో ప్రయోజనాలు అనేకం. పండుగలు, సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత తీసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలతో కాలుష్యం బారిన పడకుండా మట్టి వినాయక విగ్రహాలను పూజించడంతో ఇక అనేక ప్రయోజనాలు ఉంటాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ మట్టి విగ్రహాల పట్టుకుని అవగాహన కార్యక్రమం చేశారు. రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడారు. పుల్లారెడ్డి సార్ వస్తున్నాడు. మట్టి వినాయకుని పూజించడంలో ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పండుగలు, సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత తీసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలతో కాలుష్యం బారిన పడకుండా మట్టి వినాయక విగ్రహాలను పూజించడంతో ఇక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పండగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట, ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం మన సాంప్రదాయ సంస్కృతిలో ఒక భాగమే. పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వినాయక చవితి ఉత్సవాల కాలుష్యానికి కారణమయ్యే ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి భారతీయ సంస్కృతి, ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం గొప్ప ప్రధానమే అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదర్కన్ చౌరస్తాకు తరలించడం కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయకుల ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. వ్యాపారస్తులు కన్ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు. అలాగే వినాయక పూజలకు వినియోగించే పూజ సామాగ్రి అయిన మారేడాకులు, ఎలక్కాయ, గంకులు, అరటిపండ్లు, మామిడి ఆకలను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కళ వచ్చింది. అయితే పెట్టారా
30 ఏళ్ల విజయ యాత్రను సొంతం చేసుకున్న ఎల్ఐసి కర్నూలు బ్రాంచ్ ప్రపంచంలోనే ఎల్ఐసికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఎందరికో ఎల్ఐసి జీవన ఆధారంగా మారిందని ఎల్ఐసి రీజనల్ స్థాయి అధికారులు చెప్పారు. కర్నూలు నగరంలోని ఎల్ఐసి కర్నూలు బ్రాంచ్లో 30 ఏళ్ల విజయ యాత్ర కార్యక్రమాన్ని సంబరాలు అంబరాన్ని అందే విధంగా జరిగాయి. ఈ విధంగా జరుపుకున్నారు. Respected SDM sir, Devil sir, Manager, Chief Manager, Sri Kantarao sir, and సంవత్సరాలు వేడుక వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మన బ్రాంచ్ నేమ్ కొత్తగానే వచ్చింది. థ్యాంక్ యూ అనండి. మిత్రులారా, ఏజెంట్ మిత్రులందరూ కూడా మీకు సంబంధించిన ఉన్నారు. కొంచెం ముందు వరుసలో కూర్చుంటే వాళ్ళ కార్యక్రమాన్ని జరిపేదానికి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు కాబట్టి కొంచెం ముందు వరుసలో వాళ్ళకి ఎప్పుడు సీట్లు పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి సీట్ లేక అక్కడ ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. మీ సీట్లలో కూర్చున్నట్టయితే కార్యక్రమం ప్రారంభిస్తాము. గవర్నమెంట్ వ్యక్తులు కూడా ఉండవలసిందిగా కోరుతున్నాను ఈ మీటింగ్లో. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కర్నూలు బ్రాంచ్ నూతన భవనంలోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ 30 సంవత్సరాలు అంటే ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులు సృష్టించే నూతన వ్యాపారంలో ఎంతోమంది జీవితాలకి జీవిత బీమా సౌకర్యాన్ని కలిగించి ఈరోజు అట్లాగే ఎంతోమంది ఏజెంట్ మిత్రులకు ఉపాధి కల్పించి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో ఎంతో సంపద కూడా సృష్టించింది. సో ఎల్ఐసి సంపదతో పాటుగా రక్షణ కూడా కలిగించింది. ఎన్నో కుటుంబాలు ఈరోజు జీవిత బీమా అవసరాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ సంస్థ మా ఏజెంట్ మిత్రులందరికీ కూడా, తర్వాత స్టాఫ్కి, తర్వాత పాలసీదారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు అంటే నెక్స్ట్ 50 years కూడా త్వరలో పూర్తి చేసుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్యామ్ సుందర్రావు, మార్కెటింగ్ మేనేజర్. భారతీయ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటూ భారతదేశంలో తన యొక్క సుస్థిరమైనటువంటి స్థానాన్ని పదిలిపరుచుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన తందాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. మిత్రులారా, గత ఆర్థిక సంవత్సరంలో అటువంటి దాన్ని ఎదుర్కోవటం కోసం భారతీయ జీవిత స్మార్ట్ పెన్షన్ ప్లస్, జీవన అక్షయ, జీవన శాంతి లాంటి పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను ప్రోత్సహించు పొదుపుతో పాటుగా రక్షణ కూడా కలగజేయటం అనేది ఈ పథకాల్లో ఉన్నట్టు ప్రత్యేకత. కర్నూలు బ్రాంచి మరి ఈ రోజున అత్యధికమైనటువంటి వ్యాపారం చేస్తూ అందరి యొక్క
కృషితో ముందుకు వెళ్తూ ఉంది, ప్రగతి పదంలో పయనిస్తూ ఉంది. మీ ఈ సమావేశానికి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జీకేఆర్వి రవికుమార్, సీనియర్ డివిజన్ మేనేజర్, కడప. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.